భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పిందని చెప్పి ఆనందపడాలా, లేకపోతే రైతులకు కన్నీళ్లు మిగిల్చేందుకు భారీ వర్షం రాబోతుందని చెప్పి దుఃఖంతో మాట్లాడుకోవాలా? రెండింటికి సంబంధించి మాట్లాడుకోవాల్సిన సందర్భం. బట్ మీరేమనుకుంటున్నారో మాట్లాడే ప్రయత్నం చేయండి. బట్ అనదర్ వెదర్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తుంది ఆర్టీవీ. ఇటు భారత వాతావరణ శాఖ పిడుగు లాంటి వార్త చెప్పుకొచ్చింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఏపీ తెలంగాణకు ఇవాళ నుంచి 5 రోజుల పాటు వర్ష సూచన జారీ చేయడం జరిగింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాలతో పాటు రేపు ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ సహా రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమం. మంగళవారం ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్తో పాటు నల్గొండ, మెదక్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలో కూడా వర్షాలు ఉంటాయంటూ భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఏపీలో ఇవాళ శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలుంటాయి. దాంతోపాటు రేపు శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, యానాం, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో వర్షాలు పడతాయి. ఏపీ తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయంటూ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ చెబుతోంది ఏంటి, సిచ్యువేషన్ ఏంటి, ఎన్ని రోజుల పాటు ఈ ప్రభావం కొనసాగే అవకాశం ఉంది, ఏ ప్రాంతాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది, అసలు ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది, ఏ జిల్లాల ప్రజలు అలర్ట్గా ఉండాలి, దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కూడా ఏం చెబుతోంది, ఎటువంటి ప్రభావం ఏ జిల్లాల మీద ఉండబోతుంది అనేది నేను మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఎందుకంటే కాస్త వర్షాల పరిస్థితి ఉన్నాయి కాబట్టి మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం ఉందనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ మాకు ఎస్టిమేషన్కో లేకపోతే కాస్త అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నేను మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రెసెంట్ చూసుకుంటే కనుక ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం మీరు చూడొచ్చు, నార్మల్గానే కనిపిస్తోంది మనకంతా. కానీ అక్కడక్కడ మాత్రం ఈ గాలుల తీవ్రత మనకు కనిపిస్తోంది. ఉపరితల ద్రోణుల ప్రభావం అనేది వినిపిస్తున్నమాట. దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా భారత వాతావరణ శాఖ అఫీషియల్ మ్యాప్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. శాటిలైట్ ఇమేజెస్ ఏం చెప్తున్నా అనేది మీరు చూస్తే కనుక ఇదిగోండి, ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, ద్రోణుల ప్రభావం కావచ్చు, ఎక్కడ ఉంది అనేది వినిపించమాట. ఇదిగోండి మనకి ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తరాంధ్రకు సంబంధించి మాట్లాడుకునే క్రమంతో పాటు ఇటు వాయువ్య తెలంగాణ మీద కాస్త ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. అక్కడక్కడ ఉపరితల ద్రోణులు ఉన్నాయి. ఆ ప్రభావం మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. అండ్ ఈ ప్రభావం దాదాపు 5 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోందంటే అర్థం చేసుకోవచ్చు 2 తెలుగు రాష్ట్రాల మీద దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది. అండ్ ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ మ్యాప్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. బట్ ఎస్, ఇదిగోండి ఒక్కసారి నేను ఇటు వచ్చి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మ్యాప్కి సంబంధించి మీరు చూస్తే కనుక ఇదిగోండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు చూస్తే కనుక ఉత్తరాంధ్ర మీద దీని ప్రభావం ఇప్పటికీ కాస్త కనిపిస్తోంది. దాంతోపాటు తెలంగాణకు సంబంధించి మనం ఇందాక మాట్లాడుకోవడం జరిగింది. తెలంగాణలోని ఇటు పశ్చిమ తెలంగాణ మీద దీని ఇంపాక్ట్ ఉంది. దాంతోపాటు ఆదిలాబాద్ నుంచి మాట్లాడుకుంటే కనుక రంగారెడ్డి ఈ జిల్లాల మీద కూడా కాస్త ప్రభావం కనిపిస్తోంది. నిజామాబాద్ ఈ జిల్లాల మీద కూడా. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకుంటే విజయనగరం, విశాఖపట్నం ఈ ప్రాంతాల మీద, మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, బహుశా శ్రీకాకుళం, విజయనగరం ఈ జిల్లాల మీద ఎక్కువగా ప్రభావం ఉందనుకోవాలి ఉమ్మడి జిల్లాలుగా మాట్లాడుకునే సందర్భం. ఈ రెండింటికి యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు గురించి మాట్లాడుకునే సందర్భం. బట్ ఓవరాల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఇటు భారత వాతావరణ శాఖ ఏముంటుందనేది నేను ట్వీట్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఇచ్చిన రిపోర్ట్. ఒకసారి నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తాను. సినాప్టిక్ ఫీచర్స్ ఆఫ్ వెదర్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డేట్ 15/3/2026 ఏముంటుంది. అఫ్కోర్స్ ఇది మనకి కాస్త బ్లరిష్గా ఉంది, బట్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నిన్నటి మరాఠ్వాడ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఉన్న ద్రోణి ఈరోజు మరాఠ్వాడ నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఒక ద్రోణి ప్రభావం అనేది మనకి కనిపిస్తోంది. ఎక్కడది మరాఠ్వాడ అంటే అక్కడి నుంచి అంతర్గత ఇంటీరియర్ కర్ణాటక వరకు కూడా ఒక ద్రోణి ప్రభావం ఉంది. అండ్ ఈరోజు మరాఠ్వాడ నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత తమిళనాడు వరకు ఉన్న సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది అంటూ కూడా, అంటే ఒక ద్రోణి విస్తరించి ఉంది ఆల్రెడీ. దీంతో పాటు ఉత్తర శ్రీలంక తీరం మరియు నైరుతి బంగాళాఖాతం నుంచి కొమెరియన్ ప్రాంతం వరకు మన్నార్ గల్ఫ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో, అలాగే 3.1 కిలోమీటర్ల ఎత్తు ఈ మధ్యలో
ఒక ద్రోణి విస్తరించి ఉంది. అంటే 2 ద్రోణుల ప్రభావం అనేది మనకి ఇక్కడ కనిపిస్తోంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపా ఆవరణంలో నైరుతి మరియు దక్షిణ దిశగా గాలులు వీస్తున్నాయనేది భారత వాతావరణ శాఖ చెబుతున్న రిపోర్ట్. ఇది భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ఇచ్చిన రిపోర్ట్. అండ్ ఈ రిపోర్ట్లు మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే బహుశా ఇది మిమ్మల్ని కంగారు పెట్టే వార్త కాదు, బట్ కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన వార్త. ఎందుకంటే ఇది కేవలం నేను చెప్తున్న మాట కాదు, భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విపత్తు నిర్వహణ సంస్థ కింద మాట్లాడుకుంటాం. కాస్త నేను జూమ్ అవుట్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఏం చెబుతోంది? రాష్ట్రంలో రానున్న 3 రోజులు ఒకవైపు ఎండలు, మరోవైపు మేఘావృతమై విభిన్న వాతావరణం నెలకొనబోతున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇక్కడ వెల్లడిస్తోంది. ఏమంటోంది? ద్రోణి నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. దాంతోపాటు అలాగే అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలుతో పాటు నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందండి అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇక అలాగే ఆకస్మిక వర్షాలతో పడే పిడుగుపాటు వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదని హెచ్చరించిందంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే ఇది లేటెస్ట్గా 1 గంట క్రితం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ చెప్పుకొచ్చిన మాట. అంటే ఇప్పుడు ఏమైనా డిజాస్టర్ సిచ్యువేషన్ ఉందనుకోండి, విపత్తు లాంటి పరిస్థితులు ఉంటే వెంటనే మన ఆదుకునే సంస్థల గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఫస్ట్గా మాట్లాడుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ చేసిన ట్వీట్ ఇది. సో ఈ క్రమంలో ప్రస్తుతం ట్వీట్ అయితే చూసాం. సో సినారియో ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితి ఉంది? నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందా? భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి ఏం చెప్తుందో ముందుగా చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు చూస్తే కనుక ఇదిగోండి, పూర్తిగా ఎల్లోయిష్గా మారిపోయింది, పూర్తిగా పసుపు రంగులోకి మారిపోయిన ఆ పరిస్థితి మీరు చూడొచ్చు. ఇక్కడ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఇక్కడ విశాఖపట్నం లేదు చూడండి. ఇందాక రిపోర్ట్లో మాట్లాడుకున్నట్టుగానే విశాఖపట్నం లేదు, కానీ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి అంతే. కేవలం 4-5 జిల్లాలకు మాత్రమే ఈరోజు వాతావరణం కన్ఫైన్ అయింది అనుకోవాలి. అంటే 1 శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, ఈ 5 జిల్లాలకు మాత్రం థండర్స్టార్మ్ కంపైన్డ్ విత్ లైటనింగ్ లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్. కొన్ని ప్రదేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇది ఈ రోజు గురించి మాట్లాడుకుంటే. ఆ తర్వాత మీరు చూడొచ్చు మిగతా జిల్లాల్లో ఎటువంటి ఇంపాక్ట్ లేదు. బట్ ఆ తర్వాత గురించి మాట్లాడుకుంటే రేపటి నుంచి కాస్త దీని ప్రభావం ఉండబోతోంది ఎక్కువగా. రేపటి నుంచి మీరు చూసుకుంటే ఇటు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం,